హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంచలనం రేపుతున్న ఒక న్యూస్ గురించి మాట్లాడుకుందాం. మన తిరుపతి దేవస్థానం ప్రసాదం గురించి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అసలు ఏం తెలియట్లేదు. అసలు నిజమేంటి, అబద్ధమేంటి, అది రిపోర్ట్ నిజమా అబద్ధమా, అదేం అర్థం కావట్లేదు. అయినా సరే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే సిపాయి మిలిటనీ 1857లో ఒక వార్ జరుగుతుంది భయ్య. బ్రిటిష్ అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంటారు మన వాళ్ళు. బ్రిటిష్ అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంటే ఆ యుద్ధంలో జరగడానికి చాలా రీజన్లు ఉన్నాయి. జరగడానికి చాలా రీజన్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అప్పటి బ్రిటిషర్స్ గన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేశాక క్యాట్రిజెస్ ఉండే బుల్లెట్ అనమాట. దాంట్లో క్యాట్రిజెస్ అనే ఒక బుల్లెట్ ఉంటుంది. దానికి బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ ఉంటుంది. సో దాంతో నోరుతో తీసి గన్ లోడ్ చేయాలి. ఆ బుల్లెట్ నోరుతో తీసి గన్ లోడ్ చేయాలి. సో హిందూస్, ముస్లిమ్స్ మనోభావాలు చాలా దెబ్బతింటాయి ఆ టైంలో. సో దానికి రివల్ట్ దానికి వ్యతిరేకంగా సిపాయి మిలిటన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది స్టోరీ. సిపాయి మిలిటన్ ఎందుకు చెప్తున్నాను మీరు వినండి, లాస్ట్ వరకు మీకు క్లారిటీ అర్థమవుతుంది ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నాను. ఓకేనా? సో దానికి స్టార్ట్ అవుతుంది. సంథింగ్ సిమిలర్ అవుతుంది అనమాట. ఇప్పుడు కూడా సంథింగ్ సిమిలర్. తిరుపతి ప్రసాదం లడ్డు అప్పట్లానే ఇప్పుడు తయారీ అలా ఏమైనా సిమిలర్ అవుతుందా అనే రీజన్స్ అంటున్నారు జనాలు. కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, డిఎం చేస్తున్నారు, అన్నా మాట్లాడు దీని గురించి అని. సో అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. మనకి కాకపోతే మాట్లాడాలి, అది మన ధర్మము. మన హిందూ ధర్మంలో ఉన్నాం కాబట్టి మన ధర్మం గురించి, మన దేవుడు తిరుపతి దేవస్థానం లడ్డు గురించి ఇలా జరిగింది అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. స్టార్టింగ్లో మార్నింగ్ నేను రీల్ చేసి జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో రీల్ ఉంటుంది ఆల్రెడీ. చాలామంది కామెంట్ చేశారు. సో మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, బయోలో లింక్ ఉంటుంది. సో తిరుపతికి లడ్డూకి వాడిన గీ అనిమల్ ఫ్యాట్ అండ్ ఫిష్ నూనె, ఫిష్ ఆయిల్ వాడారంట భయ్య. రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి అది ఎంత నిజమో అది ఎంత అబద్ధమో ఇంకా క్లారిటీ లేదు, దానికి తెలుస్తుంది ముందు. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఎక్స్లో కూడా ట్రెండ్ అవుతుంది భయ్య. తిరుపతి కాంట్రవర్సీ అని ఎక్స్లో కూడా ట్వీట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు మన వాళ్ళు. చేయాలి, మనం ఇలాంటివి చేస్తేనే మన ధర్మం మనం కాపాడుకోగలుగుతాం. అది నిజం. ఈ విషయం గురించి చాలా ఓవర్ గ్లోబల్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే కాదు, గ్లోబల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన హిందువులు చాలామంది కొట్లాడుతున్నారు. సో ఎక్స్లో ఫైట్ జరుగుతుంది. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, ఎక్స్ ఐడి ఉన్న వాళ్ళు. సో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా హిందూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. నారా లోకేష్ గారు చాలా మంచి రియాక్షన్ ఇచ్చారు. The leadership of Mr. Naidu ji and India government, we will ensure the best quality, zero adulteration. అడల్టరేషన్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో న్యూస్ ఛానల్లో, టీవీలలో చాలా చేస్తున్నారు. ఇది హిందూస్కి తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. హిందూస్కి తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం. ఇలా జరగడం చాలా ఘోరం. అసలు నేను దీన్ని ఖండిస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఆ కోపంలో నేను ఏమైనా టంగ్ స్లిప్ అవుతానేమో అని చాలా టంగ్ కంట్రోల్ పెట్టుకొని నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. సో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ఇష్యూ గురించి. సో లార్డ్ అంటే బిగ్ ఫ్యాట్, అది పిగ్ ఫ్యాట్. సో టలోవ్ అంటే బీఫ్ ఫ్యాట్. సో గుజరాత్కి సంబంధించిన ఒక ఫేమస్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది భయ్య. సో 2024 జూలై 24 నాటికి ఈ టెస్ట్ రిపోర్ట్స్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ తీశారు. సో అప్పటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కాబట్టి సో దాని గురించి కూడా మాట్లాడాల్సింది. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. సో లడ్డు క్వాలిటీ తగ్గిపోయిన వల్ల ల్యాబ్ రిపోర్టు, యాక్చువల్గా లడ్డు క్వాలిటీ తగ్గడం వల్ల ఈ లడ్డూని ల్యాబ్కి ఇచ్చారనమాట. గుజరాత్లో ఉన్న ఒక ఫేమస్ ల్యాబ్కి. సో ఈ లడ్డు క్వాలిటీ తగ్గింది, ఎందుకు తగ్గింది అని టెస్ట్ రిపోర్ట్కి ఇస్తే లడ్డూలో ఇవి బయటకు వచ్చాయి భయ్య. సో వైసీపీ పవర్లో ఉన్నప్పుడే అడల్టరేషన్ జరిగింది అని మన టీడీపీ ఆరోపిస్తుంది. మన టీడీపీ పవర్లో ఉంది కాబట్టి ఆరోపిస్తుంది. సో
కల్తీ వస్తువులు వాడే అన్ని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, కల్తీ వస్తువులు వాడారు ఈ లడ్డూలో అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ చెప్తుంది వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఒక కంపెనీకి టెండర్ ఇచ్చింది భయ. టీడీపీలో ఉన్నప్పుడు వేరే కంపెనీ ఉంటుండే టెండర్లో. ఆ కంపెనీ పేరు వచ్చేసి యాక్చువల్గా చెప్తాను నేను కంపెనీ. సో ఆ కంపెనీ వైసీపీ పవర్లోకి రాగానే ఆ కంపెనీ తీసేసి వేరే కంపెనీకి ఇచ్చారు. సో వైసీపీ చాలా ఆ కంపెనీ సప్లై చేస్తున్న గీ శాంపిల్ గుజరాత్ ఏజెన్సీకి ఇచ్చామని టీడీపీ చెప్తుంది. సో వైసీపీ పార్టీ చాలా గట్టిగా ఖండిస్తుంది గట్టిగా ఖండిస్తుంది భయ. హైకోర్టుకు కూడా వెళ్ళింది. ఇది ఫేక్ ఎలిగెన్స్ అని వైసీపీ గట్టిగా ఖండిస్తుంది. సో కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఇది ఒక పొలిటికల్ హంట్ అని చెప్తుంది అనమాట. ఇది పొలిటికల్ ఇది పొలిటికల్ స్టంట్ అని చెప్తుంది. ఏది నిజం ఎవరికి ఫిక్స్ ఇప్పుడు ఏది నిజమని మనం ముందే ఫిక్స్ కావద్దు. అసలు రిపోర్ట్ నిజమా, మరి చెప్పేది నిజమా, ఇది పొలిటికల్ స్టంటేనా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా, సో మనం ఇంకా క్లారిటీకి రావద్దు. సో యాక్చువల్గా నందిని కంపెనీ టీడీపీలో ఉన్నప్పుడు నందిని టెండర్ ఇచ్చింది భయ. టెండర్ ఇచ్చి అంటే తక్కువ కాస్ట్కే మంచి గీ సప్లై చేస్తుంది అని టాక్ అప్పట్లో. సో వైసీపీ పవర్లోకి రాగానే నందిని కంపెనీ పక్కకు పెట్టేసి ఆ కంపెనీ వేరే కంపెనీకి ఇచ్చేసరికి ఈ ఇష్యూ జరిగింది. సో చాలా ఇయర్స్ నుంచి సప్లై చేస్తుంది నందిని కంపెనీ గీ. సో 50 ఇయర్స్ నుంచి సప్లై చేస్తుంది. సో వాళ్ళని తీసేసి వేరే కంపెనీకి టెండర్ ఇచ్చారంట. సో అప్పటి నుండి క్వాలిటీ తగ్గింది భయ. నిజమే, క్వాలిటీ తగ్గుతున్నాయి. Across the states, but across the globe, it's very unfortunate that such an incident has happened. ఆ మాట అంటానికే ఒళ్ళు తగ్గిందని చాలా వార్తలు వచ్చాయి, రూమర్స్ వచ్చాయి. ఫుడ్ క్వాలిటీ తగ్గింది. తిరుపతి ఆ మధ్యలో చాలా ఘోరంగా తయారైంది. తిరుపతి పరిస్థితులు బాగాలేవు అని చాలామంది మాట్లాడారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు అప్పట్లో. సో ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఎలా రియాక్ట్ అయ్యారో మీరు చూడండి. సో టీడీపీ పవర్లోకి వచ్చాక నందిని గ్రూప్కి మళ్ళీ టెండర్ ఇచ్చారు ఈ మధ్యలో టీడీపీ పవర్లోకి వచ్చాక. సో నెక్స్ట్ నారా లోకేష్ గారు రియాక్షన్ మళ్ళీ ఇచ్చారు. నేను నారా లోకేష్ గారి రియాక్షన్ చూడండి, మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో నాకు అర్థం కాదు ఏంటంటే, మన హిందువులము, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక కస్టమర్ ఉంటుండే, ఆ కస్టమర్ ప్యూర్ వెజిటేరియన్. సో ఆయన వెజిటేబుల్స్ ఆర్డర్ చేస్తే అదేందో నాకు అంటే కంపెనీకి తెలియకుండా అయిందా దేనికి తెలియకుండా అయిందా నాకు తెలియదు, ఎగ్స్ వచ్చాయి. ఆ ఎగ్స్ని తన్నేశాడు తను. ఏంటివి మేము తినం కదా అని. అంటే బ్రాహ్మణులు ఉన్నాం మనం, తిరుపతి దేవస్థానంలో బ్రాహ్మణ్స్ ఉన్నారు, ప్యూర్ వెజిటేరియన్స్. అలా ఆ పాపం మాత్రం ఊరికే పోదు, ఆ పాపం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఎవరు చేసినా ఆ పాపం తగులుతుంది. ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యేటట్టు చూడండి. అసలు ఇది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది దీన్ని బాగా అనలైజ్ చేద్దాం. ఈ న్యూస్ని మనం ఫాలో అవి ప్రతిసారి న్యూస్ తెలిసినప్పుడల్లా మనం రియాక్ట్ అవ్వాల్సిందే. ఇది రియాక్ట్ అవ్వకపోతే మనం హిందూ ధర్మానికి అన్యాయం చేసినట్టు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ నవీన్.